హైదరాబాద్ సన్ సిటీ పరిధిలో వైద్యుల నిర్లక్ష్యం ఒక పసి ప్రాణాన్ని బలి తీసుకుంది. జ్వరం రావడంతో 6 నెలల పసికందు రామును తల్లిదండ్రులు స్థానిక క్రిమ్స్ హాస్పిటల్లో తీసుకెళ్లారు. అయితే అక్కడ వైద్యులు గడువు ముగిసిన మందులు ఇవ్వటం వల్లే తమ బిడ్డ మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మందు వేసిన కొద్దిసేపటికే బాలుడి పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోవడంతో హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. బాధిత కుటుంబం ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హైదరాబాద్ సన్ సిటీ పరిధిలో వైద్యుల నిర్లక్ష్యం ఒక పసి ప్రాణాన్ని బలి తీసుకుంది. జ్వరం రావడంతో 6 నెలల పసికందు రామును తల్లిదండ్రులు స్థానిక క్రియాన్స్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అయితే అక్కడ వైద్యులు గడువు ముగిసిన మందులు ఇవ్వటం వల్లే తమ బిడ్డ మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మందు వేసిన కొద్దిసేపటికే బాలుడి పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోవడంతో హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. అయితే బాధిత కుటుంబం ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణి ఫోన్ ద్వారా అందిస్తారు. రాణి. శశిరేఖ, మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏదైతే బండ్లగూడలో జరిగిందో ఇన్సిడెంట్, ఈ ఇన్సిడెంట్ పైన కూడా ప్రతి ఒక్కరు బాధపడుతున్న సంఘటనలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే 6 నెలల పసికందు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణం అవడం కూడా ఇది గమనార్హం అని చెప్పుకోవాలి. ఎందుకంటే నిన్నటి వరకు కూడా ఎంతో యాక్టివ్ గా ఆడుకున్న ఆ బాలుడు ఎవరైతే ఉన్నారో 6 నెలల పసికందు ఒక్కసారిగా అతను అస్వస్థకి గురవడం, అలాగే ఆ తరువాత వెంటనే వాళ్ళు హాస్పిటల్ కి తీసుకెళ్లడం, జ్వరం వచ్చినందున వాళ్ళు ఇంజెక్షన్స్ కూడా చేసిన పరిస్థితి అయితే అక్కడ కనిపించింది. ఈ ఇంజెక్షన్స్ చేసేటప్పుడు డాక్టర్స్ కావచ్చు, అటు ఫార్మసీ సిబ్బంది కావచ్చు, వీళ్ళందరూ కూడా చేసిన ఇంజెక్షన్ ఏదైతే ఉందో అది డేట్ ఎక్స్పైరీ అయినందున జనవరి 19, 2026న ఆ డేట్ కూడా ఎక్స్పైర్ అయినట్లుగా కూడా అక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారిగా బాలుని ఇంజెక్షన్ చేసిన తర్వాత వెంటనే 5 సెకండ్లకే కళ్ళు తిరిగి పడిపోవడం, స్పృహ కోల్పోవడం జరిగింది. అయితే వాళ్ళ చేతిలో ఉన్న ఇంజెక్షన్ ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో అవి కింద పడిపోవడం చేతన వెంటనే వాళ్ళు డేట్ గమనించడం, అలాగే వెంటనే వైద్య సిబ్బందిని అప్రోచ్ అవ్వడం, మీ వల్లే మా బాలుడికి ఇలా అయిందని వాళ్ళు వాళ్ళ మీద దాడికి దిగిన ప్రయత్నం కూడా మనకి తెలుస్తుంది. ఈ క్రేయాన్స్ ఆసుపత్రి దగ్గర కూడా ఇప్పుడు ప్రజెంట్ కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఎవరైతే వైద్యులు చికిత్స చేశారో, అలాగే ఫార్మసీ సిబ్బంది ఎవరైతే మందులను ఇచ్చారో వాళ్ళందరిపైన కూడా వాళ్ళు అటాక్ చేస్తున్నారు. అలాగే ఫార్మసీని కూడా ధ్వంసం చేసే ప్రయత్నం కూడా బంధువులు చేస్తున్నారు. ఎందుకంటే ఇది సాధారణ విషయం కాదు. చిన్నపిల్లల్ని ట్రీట్ చేసేటప్పుడు, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ట్రీట్ చేసేటప్పుడు మందులు ఎక్స్పైరీ అయినాయా, ఇంజెక్షన్స్ డేట్ ఎప్పటి వరకు ఉంది, ఇది కనీస బాధ్యతగా అటు ఫార్మసీ సిబ్బంది తీసుకోవాలి. అలాగే చేసేటప్పుడు కూడా ఇంజెక్షన్స్ చేసేటప్పుడు కూడా వైద్యులు కూడా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి సో ఇది మినిమం సెన్స్ లేకుండా చేసిన పని అని కూడా ప్రతి ఒక్కరు అంటున్నారు. అలాగే ఈ బండ్లగూడలోని ఈ ప్రైవేట్ హాస్పిటల్ ఏదైతే ఉందో క్రేయాన్స్ హాస్పిటల్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి. ఇందులో టోటల్ గా చూసుకున్నట్లయితే అటు ఇప్పుడు చాలా విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఎందుకంటే డాక్టర్స్ వైఫల్యం కారణం చేత పిల్లాడు చనిపోవడం, అలాగే చాలా మంది కూడా సర్టిఫైడ్ డాక్టర్స్ లేకపోవడము, వీళ్ళందరిపైన కూడా ఎందుకు ఈ డ్రగ్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు సోదా చేయలేకపోతున్నారు, అటు ఫార్మసీల్లో సోదాలు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాంతో పాటు ఎంతమంది సర్టిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు అనేది కూడా గమనించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది అని అటు స్థానికులు కావచ్చు, ఇటు బంధువులు కావచ్చు, అలాగే ప్రతి ఒక్కరు కూడా వాపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఆ తల్లి కడుపు కోతకి కారణమైన వైద్య సిబ్బందిని, అలాగే ఇటు ఫార్మసీ సిబ్బందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని విచారణ మొదలు పెట్టారు. ఎక్కడ దేని వల్ల బాబు చనిపోయాడు, డోసేజ్ ఎక్కువైందా, లేదంటే నిజంగానే ఎక్స్పైర్ అయిన ఇంజెక్షన్ చేశారా, ఎంత మొత్తంలో ఆ ఇంజెక్షన్ ని బాబు శరీరంలోకి పంపించారు, ఈ అన్ని కోణాల్లో కూడా పోలీస్ సిబ్బంది విచారణను కొనసాగిస్తున్నారు. శశిరేఖ.